ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ రోజు ధవళేశ్వరంలో ఉన్నటువంటి ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం CCM ట్రస్ట్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. అలాగే ఏలూరు జిల్లా ద్వారకాతిప్పుల మండలం తిమ్మాపురం వాస్తవ్యులు శ్రీమతి కనవల్లి కరుణ గారి యొక్క పుట్టిన సందర్భంగా ఈ యొక్క వృద్ధుల మధ్యకు రావడం జరిగింది. కరుణ గారు ఇక్కడ లేరండి, వాళ్ళు ఎక్కడ దగ్గర కువైట్ లో ఉన్నారు. కువైట్ లో ఉంటూ మనం భోజనం పెడుతున్నాం కదా, ఆ వృద్ధులకి నా పుట్టిన సందర్భంగా భోజనాలు పెట్టండి అనేసి ఇవన్నీ కూడా ఆవిడకి పంపించారు. ఓకేనా, ఆవిడ పుట్టిన సందర్భంగా కరుణ గారు మీకు గాడ్ బ్లెస్ చేయండి. మేము హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నా తరఫున, మా కుటుంబం తరఫున, మా సంఘం తరఫున, అలాగే మీ వృద్ధులందరి తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేనైనా మీరు కూడా చెప్పండి. కరుణ గారు మీ పుట్టినరోజు శుభాకాంక్షలు. మా తమ్ముని దీవెనలు మీకు ఉండాలి. ఓకే కరుణ గారు, మా వృద్ధులందరూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. వారి యొక్క దీవెనలు మీకు అందాయని మేము నమ్ముతున్నాము. వారి ఆశీస్సులు మీకు ఎప్పుడు కూడా ఉండాలి అని కోరుతున్నాను. మీరు 2 ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఈ యొక్క వృద్ధుల యొక్క దీవెనలు, ఆ దేవుని యొక్క ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలి. మీ జీవిత కాలం అంతా కూడా మీరు ఎంతో మందికి ఈ విధంగా భోజనం అంటే అన్నదానం చేయాలి, ఆకలి తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు. నిన్నువలేని గురువుని ప్రేమించు అనే మాటను మీరు ఎంత సూచన తప్పకుండా పాటిస్తున్నారనేది ఇక్కడ అర్థమవుతుంది. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. అలాగే మీ బిడ్డలను, మీ మనవడను, మీ యొక్క కుమారుడను, అలాగే మీ యొక్క అల్లుడను, మీ భర్తను కూడా దేవుడు దీవించాలి. వారు కూడా మంచి మనసులతో వారి యొక్క జీవితాలు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. గర్భములో ఎవరయ్యా నీ అక్కర తీర్చింది